అనగనగా రంగస్థలం అనే ఊరిలో మల్లయ్య వెంకమ్మ అని ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి రంగయ్య అనే ఒక కొడుకు ఉండేవాడు. రంగయ్య చాలా బద్ధకిష్టి. ఎప్పుడూ ఏ పని పాట లేకుండా ఊరికే తిని పడుకుంటూ ఉండేవాడు. తండ్రి ఎంత చెప్పినా వినేవాడే కాదు. ఏ పని కూడా చేసేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు వెంకమ్మ దగ్గరికి మల్లయ్య వచ్చి ఇలా అంటాడు. ఏమై, నేను మన ఊరి జమీందారు రాఘవయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ఆయన పొద్దున్నే రమ్మని చెప్పారు. నేను గాని వెళ్ళకపోతే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. నువ్వు కొంచెం అన్నం తినేసి వెళ్ళొచ్చు కదా. నువ్వు అన్నం తిన్నంత వరకు నీ బదులుగా రంగయ్యను పంపిస్తాను జమీందారు గారి దగ్గరికి. ఆయన ఆడు పొద్దున్నే ఏనాడు లేచాడు గనుక ఒకవేళ లేచినా పని చేయడానికి అయ్యగారి దగ్గరికి వెళ్తాడా? అంతటి అదృష్టమా నాకు ఈ జన్మకి? చెట్టంత కొడుకు ఇంట్లో ఉండగా ఈ వయసులో కూడా నాకు కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. రంగయ్యని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి రంగయ్య నిద్రలేచి వస్తాడు. వెంకమ్మ వెంటనే కోపంతో రంగయ్యతో ఇలా అంటుంది. ఒరేయ్ రంగా, మీ నాన్న నీ వల్ల ఎంత బాధపడుతున్నాడో తెలుసా నీకు? ఊర్లో నీ వయసున్న కుర్రవాళ్లందరూ పనిచేస్తూ వాళ్ల తల్లిదండ్రులకి సహాయం చేస్తూ ఉన్నారు. కాని నువ్వు మాత్రం తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నావు. అయినా ఈ రోజంటే మేమున్నాము. నువ్వు నీ బద్ధకంతో తినేసి పడుకున్నా రోజు గడుస్తుంది. దురదృష్టవశాత్తు మాకేమైనా జరిగి మేముగాని కాలం చేస్తే నీ పరిస్థితేంట్రా? కాస్త ఆలోచించు. ఇప్పటికైనా మారరా? అమ్మా ఆపమ్మా, పొద్దున్నే నీ సుప్రభాతం మొదలుపెట్టావు. ఎప్పుడు చూడు వాళ్లతోటి వీళ్లతోటి పోలుస్తూ నన్ను ఏదో వంకతో తిడుతూ ఉంటావు. ఈ గోల ప్రతిరోజు ఉన్నదే కాని నాకు ఆకలిస్తుంది. తొందరగా ఏదైనా తినడానికి చెయ్యి. అయినా నీకు ఎంత తిట్టినా ఎన్ని చెప్పినా బుద్ధి రాదురా. నీ పద్ధతి మారదు. అయినా సరే, మారుతావనే ఆశతో ప్రతిరోజు నీకు చెప్పడం నా తప్పే. సరేలే ఉండు. నిన్ను కన్నందుకు మాకు తప్పదు కదా. తినడానికి ఏదో ఒకటి చేసుకుని వస్తాను అని అనుకుని వంటగదిలోకి వెళ్లి ఉప్మా చేసి పళ్ళెంలో తీసుకొచ్చి రంగయ్య చేతిలో పెడుతుంది. ఆ ఉప్మా చూసి రంగయ్య ఇలా అంటాడు. ఏంటమ్మా ప్రతిరోజు ఉప్మానే? మరేం లేవా? దోశ, ఇడ్లీ అలాంటివేవైనా నోటికి రుచిగా చేయవచ్చు కదా. రంగయ్య మాట విన్న వెంకమ్మ కోపంతో రంగయ్యను కొట్టబోతూ చెయ్యి పైకి లేపి ఇలా అంటుంది. ఛీ, చెట్టంత కొడుకున్న నీపై చేయి చేయాలంటే నాకే సిగ్గేస్తుంది. అయినా మీ నాన్న అక్కడ జమీందారు దగ్గర పాలేరుగా పనిచేసి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే నీకేమో రకరకాల ఫలహారాలు కావాలా? ఒక్కసారి నువ్వు ఒళ్ళొంచి పనిచేస్తే ఆ వచ్చే డబ్బులతో నీకు ఫలహారాలేంటి? ఏకంగా పంచభక్ష పరమాన్నాలే వండుతాను. పనిచేయడానికి పనికిరావు గాని తినడానికి మాత్రం ముందంజలో ఉంటాం. నువ్వు కనీసం ఈ ఉప్మానైనా తింటున్నావు. అసలు మీ నాన్న ఏమీ తినకుండా ఆకలితో వెళ్లిపోయాడు పొలానికి. అయినా నీకు ఎవరు ఏమైపోయినా పర్వాలేదులే. నీకు నీ నిద్ర తిండి ఉంటే చాలు అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. రంగయ్య తల్లి వండి పెడతానన్న పంచభక్ష పరమాన్నం కోసమైనా తను కష్టపడి పనిచేయాలి అనుకుంటాడు. అప్పుడు తను గబగబా ఇంటి నుంచి నేరుగా జమీందారు పొలం దగ్గరికి వెళ్లి జమీందారితో రంగయ్య ఇలా అంటాడు. జమీందార్ గారు, మీ దగ్గర 2 రోజులు పాలేరుగా పనిచేస్తాను. మీరా 2 రోజులకే సరిపడా జీతం ఇవ్వండి. ఇంతలో అక్కడికి రంగయ్యని చూసి తండ్రి మల్లయ్య వస్తాడు. ఆ మాటలు విన్న జమీందారు రంగయ్య వైపు వింతగా చూస్తూ ఇలా అంటాడు. అదేంట్రా రంగా, నువ్వు అలా అడుగుతున్నావు? ఎవరైనా నాకు పని ఇవ్వండయ్యా అని అడుగుతారు. నువ్వేంట్రా 2 రోజులు పని కావాలని అడుగుతున్నావు? వాడికున్న బద్ధకానికి 2 రోజుల కంటే ఎక్కువ రోజులు మీ దగ్గర పని చేయించుకోరలేండి. 2 రోజుల్లోనే వాణ్ణి మీరు పనిలో నుండి తీసేస్తారు. నువ్వేనా రంగా? ఇదంతా నిజమా కల? నువ్వేంటి కష్టపడోళ్ళొంచి పని చేయడమేంటి? ఇది నాకంత నమ్మశక్యంగా లేదు. సరేలేగాని ఎలాగోలా నీ బుద్ధి మారి కష్టపడాలనే ఆలోచన నీ మనసులో వచ్చింది. అదే చాలు. అయ్యా జమీందారు గారు, నా కొడుకు రాక మీ దగ్గర పాలేరుగా పనిచేయడానికి వచ్చాడు. కాబట్టి మీరే వాడికి ఏదో ఒక పని ఇవ్వండి. ఆ మాట విన్న జమీందారు రంగయ్యతో ఇలా అంటాడు. ఒరే రంగా, నిన్ను అసలు పనిలో చేర్పించుకోవడం నాకిష్టం లేదు. అయినా కాని మీ నాన్న చెప్పాడని ఒకే ఒక్క కారణంతో నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను.
ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి దగ్గర ఉన్న పాకలో 4 ఆవులున్నాయి. వాటిని మేతకు తీసుకువెళ్ళి మరలా తిరిగి తెచ్చి వాటి పాలు తీయడమే నీ పని. రేపు ఉదయం నుండే నీ పని మొదలుపెట్టు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా వెళ్ళిపోతాడు. మల్లయ్య కూడా తన పని తాను చేసుకుంటాడు. అలా మరుసటి రోజు ఉదయం బద్ధకస్తుడైన రంగయ్య తన తల్లి వండిపెట్టే ఫలహారాల కోసం 2 రోజులు పాలేరుగా జమీందారు దగ్గర పనిచేయటం కోసం తెల్లవారుజామునే లేచి జమీందారు ఇంటికి వెళ్తాడు. అలా జమీందారు ఇంటికి వెళ్ళాక ఆయన పశువుల పాకలో ఉన్న 4 ఆవులకు గడ్డి మేపడం కోసం పొలాల్లోనికి తీసుకుని వెళ్తాడు. అలా 4 ఆవులను పొలాల్లోనికి తీసుకువెళ్లి అక్కడ వదిలేసి రంగయ్య నిద్రపోతాడు. అలా చాలాసేపు తర్వాత రంగయ్యకు మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచి వెంటనే ఆ ఆవులను తిరిగి ఇంటికి తోలుకొని పోతాడు. అలా సాయంత్రం అయిపోతుంది. అప్పుడు రంగయ్యను చూసిన జమీందారు అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏంట్రా రంగా, పొద్దున్ననగా ఆవులను మేపుకు తీసుకువెళ్ళావు, ఇంతవరకు రాలేదేంటి? ఇంతసేపు అక్కడ ఏం చేశావురా? ఆ మాటలు విన్న రంగయ్యకు ఏం చెప్పాలో తెలియక ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. తను పొలం దగ్గర ఆవుల్ని వదిలేసి నిద్రపోయానని తెలిస్తే తనని పనిలో నుంచి తీసేస్తారేమోనని భయపడి తనలో తాను కాసేపు ఆలోచించుకొని జమీందారుతో ఇలా అంటాడు. మరేం లేదయ్యా, మన ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలి అంటే వాటికి ఎక్కువగా గడ్డి మేపాలి కదా. అందుకే ఆవులన్నిటికీ కాస్త ఎక్కువ గడ్డి మేపించి తీసుకురావడానికి ఇంత ఆలస్యమైంది అని చెప్పి తను చేసిన తప్పును తాను సమర్థించుకుంటాడు. సరే సరే, చాలా మంచి పని చేశావు గాని ఆవులకి పాలు తీసే సమయం అయింది. ఆవులన్నింటి పాలు తీసి మీ అమ్మగారికిచ్చేయి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య ఆవులన్నింటినీ వరుసగా గుంజకు కట్టి తనలో తాను ఇలా ఆలోచించుకుంటాడు. అయినా ఈ 4 ఆవుల పాలన్నీ పిండే అంత ఓపిక నాకు లేదు. అసలే నాకు ఒళ్ళంతా బద్ధకం. అలాంటిది నేను అంతసేపు కూర్చొని ఈ ఆవుల పాలన్నీ పిండాలా? కానీ జమీందారు గారు మాత్రం ఈ ఆవులు పాలు పిండి అమ్మగారికి ఇవ్వమన్నారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని అనుకుని పెద్ద బిందెను తీసుకొచ్చి అన్ని ఆవుల పాలను కొంచెం కొంచెం ఆ బిందె సగం వరకు పిండి మిగతా సగం నీళ్లు కలిపేస్తాడు. అలాగే ఆవు నుండి సగం పాలు మాత్రమే తీసి మిగతా పాలను తాగడానికి ఆవు దూడలని వదిలేస్తాడు. అలా ఆ బిందెతో పాలు తీసుకుని వెళ్లి జమీందారు భార్యకి ఇచ్చేస్తాడు. ఇంతలో అక్కడికి జమీందారు వస్తాడు. అప్పుడు జమీందారు బిందెలో పాలను చూసి రంగయ్యతో ఇలా అంటాడు. ఏంట్రా రంగా, ఈరోజు పాలెక్కువ మొత్తంలో వచ్చాయి, కాని పాలన్నీ ఇలా నీరులా ఉన్నాయేంటి? అసలు చిక్కగా లేవేంటి? ఆ మాటలు విన్న రంగయ్య తను చేసిన వెధవ పని ఎక్కడ జమీందారు గారికి తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఇలా అంటాడు. ఏం లేదయ్యా, ఈరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు నేను వాటిని పొలంలో గడ్డి మేయడానికి తీసుకువెళ్ళాను కదా. ఆ గడ్డి తినడం వలన వాటికి బాగా దాహం వేసుంటుంది. నేను వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగాయి. ఆవులు తాగిన నీళ్ల వల్లే పాలిలా నీళ్లులా ఉన్నాయి. అలాగే అవి ఎక్కువ నీళ్లు తాగడం వలన మనకి కూడా ఈరోజు బిందె నిండా పాలొచ్చాయి. సరేనయ్యా, బాగా పొద్దుపోయింది, నేను ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయినా సరే రంగయ్య జమీందారు దగ్గర పని మాత్రం మానకుండా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను బద్ధకంతో చేసిన వెధవ పనులన్నింటినీ జమీందారు గుర్తించకపోవడంతో ఏ పని పాట చేయకుండా బద్ధకంతో పడుకున్నా సరే జమీందారు డబ్బులిస్తున్నాడు. అలా ఆ రంగయ్య తన బద్ధకాన్ని వదలకుండా జమీందారు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు రంగయ్య ఆవులను గడ్డి మేపడం కోసం పొలానికి తీసుకుని వెళ్తాడు. అలా ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఆవుల్ని మేతకి వదిలేసి తను హాయిగా నిద్రపోతాడు. ఇంతలో అక్కడికి ఒక పులొచ్చి ఆవుని తినేస్తుంది. అప్పుడే నిద్రలేచిన రంగయ్య అది చూసి ఆ విషయం తెలిస్తే ఎక్కడ తనని బతకనివ్వరో అని భయపడి బిక్కుబిక్కుమంటూ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మిగతా 3 ఆవులను తోలుకొని జమీందారు ఇంటికి వెళ్తాడు. జమీందారుకి పొలంలో జరిగిన విషయమంతా చెబుతాడు. అప్పుడు జమీందారు ఊరందరినీ పిలిచి ఇలా చెబుతాడు. ఈ రంగయ్య బద్ధకంతో నా ఆవులని గడ్డి మేపడం కోసం వదిలివేసి వీడు హాయిగా చెట్టు కింద నిద్రపోయాడు. వీడి బద్ధకంతో నా ఆవులను కనిపెట్టుకోకుండా వదిలేయడం వల్ల
పులి వచ్చి ఆవును తినేసింది. వీడు చేసిన తప్పుకు వీడికి శిక్షగా 50 కొరడా దెబ్బలు, అలాగే వీడికి ఈ ఊరిలో ఇంకెవరూ పనివ్వడానికి వీలులేదు. నా మాట కాదని ఎవరైనా వీడికి పని ఇస్తే వీడికి పని ఇచ్చిన వాళ్ళని కలిపి ఈ ఊరు నుంచి వెలివేస్తా. ఇదే నా తీర్పు అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా ఇంటికి వెళ్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు మల్లయ్య వెంకమ్మని పిలిచి ఇలా అంటాడు. ఏమే, మన రంగయ్య జమీందారు దగ్గర పాలేరుగా పనిచేసినప్పుడు వాడి బద్ధకంతో చేసిన తప్పుల వలన ఇంకా ఆ ఊరిలో జమీందారు మాట కాదని రంగయ్యకి పనెవరివ్వరు. ఇంకా నేను పోయాక నా కొడుకు మీ ఊరిలో బతకడానికి పని దొరకక చాలా ఇబ్బంది పడతాడు అని చెబుతూ బాధపడతాడు. ఆ మాటలు విన్న వెంకమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా తల్లిదండ్రులిద్దరూ రంగయ్య గురించే ప్రతిరోజు ఆలోచిస్తూ మనోవేదనకు గురై మంచాన పడతారు. తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. రేపో మాపో కాలం చేస్తారనే పరిస్థితికి వచ్చేస్తారు. అలా తల్లిదండ్రులిద్దరూ మంచాన పడటం వల్ల రంగయ్యకి ఒక్కపూట తినడానికి కూడా భోజనం దొరికేది కాదు. అప్పుడు రంగయ్యకి ఇన్నాళ్లు బద్ధకంతో తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టానని అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో తన తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నన్ను క్షమించు. ఇన్నాళ్ళు కష్టపడుతుంటే ఇంట్లో కూర్చొని తేరాగా తిన్నాను. అది కాకుండా మిమ్మల్ని చూసి ఆ జమీందారు నన్ను పాలేరుగా పెట్టుకున్నాడు. ఆ పని కూడా నా ఒళ్ళు బద్ధకంతో సరిగా చేయకపోవడం వలన పనిలో నుంచి తీసిందే కాకుండా ఊరిలో ఎవరూ నాకు పనివ్వకుండా చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రంగయ్య తల్లిదండ్రులకు బాగోలేదనే విషయం ఆ ఊరి జమీందారుకి తెలిసి వారిని పరామర్శించడానికి వాళ్ల ఇంటికి వస్తాడు. అప్పుడు జమీందారుని చూసి మల్లయ్య ఇలా అంటాడు. అయ్యా జమీందారు గారు, నా కొడుకు చేసిన పని తప్పే, నేను కాదనడం లేదు. కానీ చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడం సరైంది కాదు. కాబట్టి నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేశాడు. కానీ ఇప్పుడు నా కొడుకు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. ఇక ముందు వాడు ఎలాంటి తప్పు చేయకుండా మీ దగ్గర జాగ్రత్తగా పనిచేస్తాడు. కాబట్టి పెద్ద మనసుతో మీరే అర్థం చేసుకుని రేపు నేను పోయాక వాడికి బతకడానికి మీరే వాడిని మరలా పనిలో చేర్పించుకోవాలి. ఇదే నా చివరి కోరిక అని చెప్పి మల్లయ్య కళ్ళు మూస్తాడు. ఆ మాటలు విన్న జమీందారు మల్లయ్య చివరి కోరిక తీర్చి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని అనుకుని మళ్లీ రంగయ్యను తిరిగి తన దగ్గర పాలేరుగా నియమించుకుంటాడు. రంగయ్య కష్టపడి పనిచేయటం చూసిన జమీందారు కూడా సంతోషించి రంగయ్యను తన సొంత ఇంటి మనిషిలాగా చూసుకునేవాడు. అలా రంగయ్య జమీందారు దగ్గర పాలేరుగా పనిచేస్తూ తన తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు.